కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి సీతక్క సహకారంతో ఆదిలాబాద్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు అన్నారు. ఇక జైనత్ మండలంలోని గూడ గ్రామంలో ఉపాధి హామీ కింద 5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం భూమి పూజ చేశారు. కొబ్బరికాయలు కొట్టి ఈ పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్ అభివృద్ధి ధ్యేయంగా కంది శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అన్ని గ్రామాలను ప్రగతి బాటలో పట్టించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఆయన పరితపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలను సస్యశ్యామలంగా మార్చేందుకు కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. గ్రామాల అభివృద్ధి కొరకై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మన అందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి 5,60,00,000 రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఈ నిధులన్నీ ప్రతి గ్రామంలో ఆయా గ్రామాల అభివృద్ధి కొరకు, సీసీ రోడ్ల కొరకు, మురికి కాలువల కొరకు ఆ నిధుల్ని ప్రతి గ్రామానికి కేటాయించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఈ గూడ గ్రామానికి మరి మరిన్ని నిధులు ఇచ్చి ఈ గ్రామాభివృద్ధికి మరి కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఈ గ్రామాభివృద్ధికి ఎప్పుడు అండగా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని గూడ గ్రామంలో నేడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 5 లక్షల రూపాయలు సీసీ రోడ్లు గూడ గ్రామానికి కేటాయించడం జరిగింది. మరి మనం చూసాం, ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో, సీతక్క గారి ఆధ్వర్యంలో 5,60,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. మరి రాబో కాలంలో మన ఇంకెన్నో సంక్షేమ పథకాలున్నాయి. మరి మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉండబోతా ఉన్నాం కాబట్టి గూడా గ్రామాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఈ ప్రభాకర్ కానివ్వండి, వీళ్ళందరూ కానివ్వండి, అశోక్ గారు కానివ్వండి, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరియు 5 లక్షల సీసీ రోడ్డుకు పూజ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఈ యొక్క గ్రామంలో దాదాపుగా సీసీ రోడ్లు అనేటువంటివి దాదాపు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా మరి పెద్దలకు ఇప్పుడే విన్నవించినాం. మా గ్రామంలో మేము అంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్గా చేసినటువంటి పీరియడ్లో కంప్లీట్ కానటువంటి ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఉన్నది. అది ఏంటంటే ఊరుకు మతాలకు అతీతంగా మరి ఆ యొక్క పీరియడ్స్ పండుగ అనేటువంటిది గొప్పగా జరుపుకుంటారు ప్రతి గ్రామంలో. అదేవిధంగా మా గ్రామంలో కూడా ఆ యొక్క సవార్ల పండుగ అనేటువంటి జరుపుకుంటాం. ఖచ్చితంగా అది కూడా అతి తొందరలోనే ఆ యొక్క సవార్లు అంతకు రాక మునిపే అది